మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిటరీ టాక్. ఇందులో భాగంగా మీకు మరో 3 లైన్ పోయిటరీ వినిపిస్తాను. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయాక ఒంటరితనాన్ని మోస్తూ ముసలి చెట్లు. ఐ రిపీట్, రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయాక ఒంటరితనాన్ని మోస్తూ ముసలి చెట్లు. ఇదండి పోయం. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయిన తర్వాత మరి ఒంటరితనాన్ని మోస్తూ ఉన్నాయి. ఏమిటట అవి? ముసలి చెట్లు అట. అంటే ఇక్కడ 3వ లైన్లో ముసలి చెట్లు అనడం ద్వారా మీకు విషయం మొత్తం కవి కన్వే చేసి ఉంటాడు. మరి ముసలి చెట్లు అంటే వృద్ధులు పాపం. మరి రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోవటం అంటే మరి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ బ్రతుకు వాళ్ళు వెతుక్కున్న తర్వాత మరి వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగించేటువంటి క్రమంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి వృద్ధులని పాపం ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతున్న కాలాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు పాపం ఒంటరితనాన్ని మోస్తూ ఆ వృద్ధ దంపతులు ఇద్దరే ఇంట్లో ఉండటం అనేటువంటి ఈ హృదయధారకమైనటువంటి దృశ్యాన్ని కవిత్వం చేయటం ఇక్కడ. మరి ఒంటరితనాన్ని మోస్తూ వాళ్ళు ఇంట్లో ఉండిపోతారు అని కవి సమయంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.